హాయ్ ఫ్రెండ్స్. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే T20కి సంబంధించి ఫైనల్ రేస్లోకి అయితే అందరూ కూడా దూసుకు వెళ్తూనే ఉన్నారండి. సో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఉన్న 9 మంది కంటెస్టెంట్లు కూడా వాళ్ళ సత్తాను అయితే చాటుకుంటూనే ఉన్నారన్నమాట. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంకేత్ గారండి ఓన్గా ఇండివిజువల్గా అయితే ఆయన పర్ఫార్మెన్స్ అన్నింటినీ కూడా పిచ్చి పిక్స్ వెళ్ళిపోయే విధంగా కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మరి ఫైనల్ రేస్కి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ ఎవరు అనేది పక్కన పెడితే సో ఫైనల్లో మనకి గెస్ట్గా వచ్చే ఆ పర్సన్ ఎవరు అనేది చాలా క్యూరియాసిటీ అనేది పెంచిందనమాట. సో మనకి ఆల్రెడీ thumbnail పెట్టాం కదా. సో బేసిక్గా దీనికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం అండి. అయితే T20కి సంబంధించి ఫైనల్ రేస్లో చూసుకున్నట్టయితే సో రామ్ చరణ్ గారిని తీసుకొస్తే ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి అయితే 100కి 100% అయితే రామ్ చరణ్ గారు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా పోయినసారి పుష్ప సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారు వచ్చి ఆయన బ్రాండ్ని అయితే ఎలాగైతే చాటి T20లో అయితే మనకు కనిపించిందో అదే విధంగా ఈసారి రామ్ చరణ్ గారు కూడా వచ్చి సో తనదైన స్టైల్ అయితే కనిపించబోతున్నారు అనమాట. సో ముఖ్యంగా ఇది అఫీషియల్ అంటే ఖచ్చితంగా ఇది అఫీషియల్ అయితే కాదండి. కాకపోతే మన గెస్ట్ మన అనాలిసిస్ ప్రకారం ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కనుక్కున్న తర్వాత ఎవరు వస్తే బాగుంటుంది అనేది సో క్లియర్ కట్ గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇంతగా చెప్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అయితే యాక్సెప్ట్ చేయక తప్పదండి. సో మ్యాక్సిమం చెప్పేది ఏంటి అంటే సో ఇది ఒక T20 ఫ్యాన్ గా అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారు వస్తే అదొక కిక్కే వేరు ఉంటుంది అనమాట. సో ప్రతి సీజన్ లో కూడా ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి మనల్ని కప్ అయితే ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఈసారి రామ్ చరణ్ గారిని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అయితే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు కూడా రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారు వస్తే కనుక ఖచ్చితంగా పిచ్చి పిక్స్ వెళ్ళిపోయే విధంగా ఫైనల్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఇది మ్యాటర్. సో ఈ వీడియోలో మరి T20 ఫైనల్ కి వచ్చే ఆ గెస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. జై హింద్.